నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. పరిశ్రమల స్థాపన అంశంపై కలెక్టర్ ప్రత్యేక సమావేశం. దరఖాస్తుదారులకు 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలని ఆదేశం. ఆర్టీసీలో నష్టాల నివారణపై సెమినార్. 0% లాస్ దిశగా కృషి చేద్దామని ఆర్ఎం పిలుపు. అలరించిన సాయిబాబా సాహితీ రూపకం. భక్తుల నుండి విశేష స్పందన. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లోపు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో అధికారులతో పరిశ్రమల స్థాపనకు సంబంధించి సుజాత శర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పద్ధతిలో 12 పరిశ్రమల ఏర్పాటుకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధి సమావేశాలు ప్రతి 15 రోజులకోసారి నిర్వహించి నివేదికలు అందజేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించారంటూ జిల్లా పంచాయతీ అధికారి సుమతి కళపై సుజాత శర్మ కోపగించుకున్నారు. ట్రైనీ కలెక్టర్ వెట్రీ సెల్వి, జిల్లా రెవెన్యూ అధికారి నూర్భాషా కాసిం, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రాజశేఖర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Other one is 20 June, more than 18 days. Other is 26 June, 27 June, 1 July. All any time. Today it should be done. Rule batti undakapothe reject cheyi. I am not asking you to approve it is against the rule. But rule batti unte cheyali. దాన్ని ఆపడానికి కారణం లేదు. తెలుసా తెలియదా? దట్ ఈస్ ఇష్యూ. ఎలా చూడాలి వారికి ఐడియా లేదు. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి వారికి ఐడియా లేదు. ఒక పని చేయి, చెప్పడానికి అవసరం లేదు. మీ లాగిన్ లో ఇదే కనపడుతుంది ఎన్ని అప్లికేషన్స్ వచ్చినవి. ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ ని లేదా ఒక జూనియర్ అసిస్టెంట్ ని వారి ఆఫీస్ కి పంపించండి. ఎలా చూడాలా ప్రతిరోజు చూసి ప్రతిరోజు ఫాలో అప్ యాక్షన్ తీసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ పెట్టేటప్పటికి అప్పటి నుండి మరి ఒక్కటే కూడా క్లియర్ చేయలేదు. దిస్ ఈస్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ వేర్ పెండింగ్. చేసామంటే మేము ల్యాండ్ ఓనర్స్ అప్లై చేయలేదు. ఇండస్ట్రీ అనేది కలెక్టరేట్ డి సెక్షన్ నెక్స్ట్ చేస్తుంది. కలెక్టర్ గారు ఫైల్ పెట్టి అలాంటి మా దగ్గర ఏముంది పెండింగ్. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీని బలోపేతం చేసి అన్ని డిపోలను లాభాల బాటలో పయనింపచేసే విధంగా 0% లాస్ దిశగా ఆర్టీసీ సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆదాం సాహెబ్ పిలుపునిచ్చారు. ఆశయం పేరుతో జరిపిన సెమినార్లో ఆయన నష్టాల నివారణ కోసం ఏం చేయాలో తెలియజేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రముఖ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్టీసీ సిబ్బందికి స్లైడ్ షో ద్వారా నష్టాలకు కారణాలను, వాటిని అధిగమించడానికి సిబ్బందిగా మనం ఏం చేయాలన్న దానిపై వివరించారు. భారీ నష్టాలలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి కార్మికులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్న ఆశయం నెరవేరుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లు, సిబ్బంది, కార్మిక సంఘ నాయకులు ఈ సెమినార్లో పాల్గొన్నారు. మొత్తం మీద ఈపీకే 29 పైసలు, వారంలో 2% వారం తగ్గింది. అలా చూస్తే లాస్ట్ సమస్య మనకు రాలేదు. కార్మికుల వారు చూసుకుంటే ఇంకా ఎక్కువ వేరియన్స్ వస్తుంది. చెప్పి 411 రూపాయలు, 411 రూపాయలు వెనుకబడి ఉన్న ఈ 3 నెలల మీద రాబోయే 9 నెలల టైం ఉంది. ఆ 9 నెలలన్నా
కొంచెం మనం పికప్ చేసుకుంటే టార్గెట్స్ వచ్చే అవకాశం కొంత ఉంటుంది. యాక్చువల్స్ అనే కలిసి ప్రయత్నం చేయాలా. టార్గెట్ అనేది నెక్స్ట్ ఇంతకు చెప్పుకున్నట్టు దీనికి కొన్ని చాలా 60 రోజుల మీద మరి ఆ విధంగా తగ్గింది. మార్కాపురం ఇస్తే ఈపీకే 10% తగ్గింది. మరి ఓఆర్ తప్పున్నారు, 40 పెరగకూడదు, ఓఆర్ తప్పది. వియు 21 పాయింట్ తగ్గింది. ఈపీపీ బాగా తగ్గిందండి, 11,890 నుంచి 11,256. మార్కాపురం డిపోలో ఒకసారి ఆలోచించండి. 600 రూపాయలు దగ్గర 4% ఓఆర్ తగ్గింది. కొన్ని సంవత్సరం 79 మెయింటైన్ చేశాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల మీద. ఇప్పుడు 75 ఉంది, అద్దెకి. వియు 34 పాయింట్ తగ్గింది. ఈపీబీ 1100 రూపాయలు తగ్గింది. చీరాల ₹2 ఈపీకి తగ్గింది. 2% వారు. నగర కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు రామతీర్థం జలాశయం నుంచి 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని తరలిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంఈ డి శ్రీనివాసరావు తెలియజేశారు. దీనివల్ల ఆగస్టు నెలాఖరు వరకు నగరపాలక సంస్థ పరిధిలో ఎటువంటి మంచినీటి ఎద్దడి తలెత్తదని అన్నారు. ఇప్పటికే రామతీర్థం జలాశయం నుంచి నీరు విడుదల చేసినట్లుగా వారు పేర్కొన్నారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. బ్రాహ్మణుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ సేవల గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు బ్రాహ్మణ సేవా సమితి నాయకులు సివిఎల్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రంగారెడ్డి చెరువు వద్ద ఉన్న బ్రాహ్మణ సేవా సమితి కమ్యూనిటీ హాల్లో జరుగుతుందని అన్నారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి అవసరమైన విద్యా, సామాజిక, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల గురించి బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండి వెంకట్ జంగపల్లి వివరిస్తారని అన్నారు. కనుక ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సోదర సోదరీమణులు పాల్గొని బ్రాహ్మణ కార్పొరేషన్ లక్ష్యాలు తెలుసుకోవాలని కోరారు. బ్రాహ్మణ సేవా సమితి కమ్యూనిటీ హాల్ అయినటువంటి శుభప్రదలో రంగారెడ్డి చెరువు దగ్గర ఉన్నటువంటి దానికి విచ్చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణులందరూ వచ్చి బ్రాహ్మణ కుటుంబీకులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బ్రాహ్మణ కళాకారులు తమ తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తెలియజేయవలసిన వాడు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో ప్రవేశపెడుతున్న సెమిస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు జి శ్యామ్ డిమాండ్ చేశారు. విద్యార్థులతో ప్రకాశం భవనం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సెమిస్టర్ విధానం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టు భర్తీ చేయకుండా సెమిస్టర్ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించడం అన్యాయమని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు వంశీ, అక్కిరాజు, మరియదాసు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. గత ఆగస్టు లాస్ట్ దాకా అడ్మిషన్ జరుగుతున్నాయని జీవోలు విడుదల చేసింది. ఆ సందర్భంగా సెప్టెంబర్ మళ్ళీ లాస్ట్ కల్లా సెమిస్టర్ రాయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఇటువంటి విద్యా విధానాల్ని ఏ విధంగా అవలంబించగలరు? కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సెమిస్టర్ విధానం అనేది విద్యార్థులు పూర్తిగా నష్టపోతారు. గత నెల రోజులు అవుతున్నా ఇంకా సిలబస్ రాలేదు. సిలబస్ వచ్చిందని ఆన్లైన్లో తప్ప విద్యార్థులకు ఎంతవరకు తెలియదు. కాబట్టి యాజమాన్యాలు ఏమైనా చెప్తా ఉన్నాయి. ఇప్పటికీ కళాశాలలో సాయి పలికిన ప్రతి మాట, నడిచిన బాట భక్తులకు ఆదర్శప్రాయం కావాలని కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అన్నారు. సాయి సాహితీ రూపకంలో ఆయన సాయిబాబా పాత్ర పోషించారు. లాయర్పేట సాయిబాబా మందిరంలో జరిగిన సాయిబాబా సాహితీ రూపకానికి విశేష స్పందన లభించింది. ఈ సాహితీ రూపకంలో మహల్సాపతిగా పిఎస్ఆర్కే ప్రసాద్, హేమాడ్ పంత్గా డాక్టర్ జంధ్యాల మహతి శంకర్, దాసగురుగా పింగళి వెంకటకృష్ణారావు, నానాసాహెబ్గా డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ, లక్ష్మీబాయి షిండేగా ఎంవి సత్యవతి పాల్గొని సాయితో వారికి ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని కవిత్వం ద్వారా వినిపించారు. కార్యక్రమంలో లాయర్పేట సాయిబాబా మందిరం అధ్యక్షురాలు మల్లాది సుబ్బలక్ష్మమ్మ, కార్యదర్శి పొత్తూరి గోపాలరావు, లైజన్ ఆఫీసర్ మద్దులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నా తండ్రి సాయి సాయి జగత్స్వరూపుడు, ప్రశాంత దయా పరిపూర్ణ సిద్ధుడై, రేయి పవళ్ళు మానవుల ప్రీతితో కాచుచునుండ, రేయి పవళ్ళు
కొలది ఆయన తత్వాన్ని శ్రవణం చేసి ముక్తి మార్గాన్ని ఆశ్రయించడం కాకుండా గో టెంపరి తొండరి గోసాయిని నమ్ముటల్ మరి కసాయిని చేసిన వాడు రాశాడు స్వామివారి చరిత్ర. అటువంటి వారికి మనం ఏం ఆశిస్తున్నాం? నానా సాహెబులు నిర్జనానురక్తిలో కారణుడవు షాయినంతగలరే. ఆయన అసలు రెవెన్యూ అధికారి ఆ ప్రాంతానికి, నానా సాహెబ్. కానీ స్వామివారి ఎడల భక్తితో ప్రపత్తితో ఆనాడు సేవ చేసుకున్నాడు అదృష్టవంతుడు. అదిగో ఆ ధ్యాన శక్తి ఉన్నది, అది సామాన్యమైనది కాదు. స్వామి అనుగ్రహం ఉంటే ఎవరికైనా లభిస్తుంది. షాయి కొరకై ఆహారమీయ నిష్టనూను శ్రీ లక్ష్మీబాయి షిండేనుగనరే వీరి భక్తియు సేవల చేరగలరే భవ్యశాయీసు సౌజన్యవత్తులారా. ఇదిగో వీళ్ళ దగ్గర నుంచి ఆ రకమైన శక్తిని ఏమి చెప్పమంటారు? నేను 50 సంవత్సరాలు వారి పాదములను ఆశ్రయించి ఉన్నాను. నాకేం తెలియదు. వారి తత్వం వారు చెప్పవలసింది. ఒకసారి ఒక సన్నివేశంతో ఒక వెనక చేస్తాను. ఒకసారి ఒక దొంగ చేతికి నీకాడు పోలీసు వాళ్ళకి. పోలీసు వాడు దొంగవాడిని కొట్టుకుపోయినారని చెప్పారు. ఏమైనా నీ వస్తువులన్నీ ఎక్కడ దొంగిలించి తీసుకొచ్చావు అని చెప్పేసి అడిగాడు. అయితే నేను దొంగిలించి తీసుకొచ్చానా? సాయిబాబా నాకు ఇచ్చాడు అన్నాడు. సాయిబాబా అని చెప్పేసి సాయిబాబాని కనుక్కున్నామని చెప్పేసి బాబా గారికి వాళ్ళు నోటీసులు పంపించారు. మీరు వెంటనే వచ్చి మాకు మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది అని చెప్పేసి. మహానుభావులైనటువంటి మీలాంటి భక్తులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆ భక్తులందరూ పెట్టి పోలీస్ స్టేషన్కి పెట్టి ఆయన అవతారం వాళ్ళు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను సకాలంలో విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని రాష్ట్ర దళిత సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర చంద్రమౌళి విమర్శించారు. ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి సకాలంలో నిధులను విడుదల చేసి ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ముక్తినూతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మర్రిపూడి పోతులూరి వర్ధంతి సందర్భంగా ముక్తినూతలపాడు గ్రామంలో ఒంగోలు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఒంగోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయపాటి అంకయ్య విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ క్రికెట్ పోటీలలోని విజేతలకు ప్రథమ బహుమతి 5,000, ద్వితీయ బహుమతి 3,116, తృతీయ బహుమతి 1,116 రాయపాటి అంకయ్య అందజేశారు. మాజీ సర్పంచ్ రాయపాటి పిచ్చయ్య, బ్రహ్మయ్య, కందుల పున్నారావు, రాయపాటి వినోద్, రాయపాటి ప్రవీణ్, రాయపాటి నాగార్జున, రాయపాటి తిమోతి, కుమ్ము రాజేష్లు ఈ బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ మర్రిపూడి పోతులూరి చిత్రపటానికి నివాళులర్పించారు. తన విలువైన సమయాన్ని కేటాయించి మనకెంతో ఆయనకెంతో ఆయన తెలుసుకుంటూ రాయపాటి అంగీకారం చెప్పాడు. చెప్పుకున్నప్పుడు ఇంకా చాలా ఉంది. ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ చేసిన ఆయన పేరు ఎప్పటికీ మర్చిపోలేము. మరి అతి కొద్ది సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ భూమి మీద జనం ఉన్నంత కాలం గుర్తుండిపోయే విధంగా రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల్లో శాశ్వత ముద్ర వేసుకున్నారు. ఆ మహానీయుడికి మనం ఎన్ని జన్మనిచ్చినా రుణపడి ఉండాలి. పేదలకైతే 1000 రూపాయల అప్పు పక్కింటోళ్ళు ఎవరు, అలాంటిది ఈ రోజు వైట్ కార్డ్ పట్టుకుని పోతే. నీహారిక అభ్యుదయ మహిళా మండలి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్లో శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒంగోలు ఇందిరా కాలనీలో జరిగిన కార్యక్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 66వ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి నివాళులర్పించారు. డైరెక్టర్ రమణమ్మ, కార్యదర్శి శిరీష, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు వేతపూడి రాజేశ్వరి, కొమ్ము సులోచన తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ పొందిన పలువురు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు దోహదపడిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. చాలాసార్లు నా దగ్గర చెప్పడం జరిగింది, నేను ఏదో ఒకటి చేయాలి, నలుగురికి ఉపయోగపడమైన పనులు చేయాలని చెప్పేసి ఉంటే నేను ఒకసారి సలహా ఇచ్చాను, నీకు ఏమైతే వృత్తులు తెలుసో అవి నువ్వు నలుగురికి నేర్పిస్తా, తద్వారా నువ్వు కొద్దిగా డెవలప్ అవుతావు, వాళ్ళు కూడా మంచి చేసినట్టు ఉన్నాము. కానీ మధ్యలో కొన్నాళ్ళు బ్రేక్ పడిపోయింది. ఆ తర్వాత మేము నెగిటివ్గా ఇల్లు కట్టుకొని దేవుడు మంచి కుటీరం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే నేనే కాదు నాతో పాటు ఒక 10 మంది కూడా మహిళలు బాగుండాలని నా మనసులో అనుకున్నా. ముందు రమణమ్మని అభినందించాలని కూర్చున్నాను. రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం ద్వారా 6 ఏళ్ల వయసు వరకు ఉన్న చిన్నారులపై ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ తెలియజేశారు. పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు, విటమిన్ల లోపాలు, చర్మ వ్యాధులు, ఫంగస్ ఇన్ఫెక్షన్లు, చెవి మోగా సమస్యలు, కంటి సమస్యలు, వంకర పాదాలు, గ్రహణమొర్రి వంటి లక్షణాలు గుర్తించి వారికి ఉన్నత స్థాయి వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ లోపాలపై అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 9, 10, 11 తేదీలలో అంగన్వాడీలు బయట పిల్లలకు వైద్య పరీక్షలు చేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. రాష్ట్ర బాల ఆరోగ్య రక్షా సమన్వయకర్త డాక్టర్ శ్రవణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 6 years చిల్డ్రన్లో ఉండే లోపాలని గుర్తించటం, అంటే ఇదేంటంటే ఒక డ్రైవ్ లాగా పెట్టారు. ఇది కంటిన్యూస్ ప్రోగ్రాము, కాకపోతే ఇప్పుడు మాత్రం ఒక డ్రైవ్ లాగా పెట్టారనమాట. 0 to 6 years చిల్డ్రన్లో పుట్టుక లోపాలు, బర్త్ డిఫెక్ట్స్, అంటే బర్త్ డిఫెక్ట్స్ అంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, తలలో ఒక బెనింగోసీలు అలాంటివి అనమాట. బర్త్ డిఫెక్ట్స్, కంజెంటల్ క్యాట్రాక్ట్, పిల్లలకి జెనెటిక్గా కొన్ని ఉంటాయి, డౌన్ సిండ్రోము అలాంటివి. తర్వాత డెఫిషియన్సీస్, లోపాలు, అంటే వైటమిన్ ఏ లోపము, వైటమిన్ బి లోపము లానా దర్శిలోని ఎక్సలెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంపై విచారణకు ఆదేశించినట్లు డీఈఓ రామలింగం తెలియజేశారు. దర్శి ఎంఈఓని విచారణాధికారిగా నియమించినట్లు ఆయన చెప్పారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 10/7/2015 శుక్రవారం. సహారీ ఉదయం 4:25. ఇఫ్తారీ సాయంత్రం 6:51. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల స్థాపన అంశంపై కలెక్టర్ ప్రత్యేక సమావేశం. దరఖాస్తుదారులకు 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలని ఆదేశం. ఆర్టీసీలో నష్టాల నివారణపై సెమినార్. 0% లాస్ దిశగా కృషి చేద్దామని ఆర్ఎం పిలుపు. అలరించిన సాయిబాబా సాహితీ రూపకం. భక్తుల నుండి విశేష స్పందన. సత్య న్యూస్లో నేటి మాట. గొప్పవాళ్లను కీర్తించటం సులువే, కానీ వారిని అనుసరించటమే చాలా కష్టం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.